హరి ఓం సాయి అందరికీ మృకృతి యోగ నిలయం అందరికీ యోగా అందరికీ ఆరోగ్యం. హే టుడే బీ రౌండ్ ఛాలెంజింగ్ హెల్దీ వెయిట్ లాస్. ముందుగా అర్ధచక్రాసన, పాదహస్తాసన, బ్యాక్ ఫార్వర్డ్ అండ్ ఫ్రంట్ ఫార్వర్డ్, లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్. బ్రీత్ చాలా ఇంపార్టెంట్. బ్రీత్తోనే వెయిట్ లాస్ అనేది ఉంటుంది. అలాగనే నర్వ్ స్ట్రెంత్, మజిల్ స్ట్రెంత్ అండ్ బోన్ స్ట్రెంత్, ఇంటర్నల్ ఆర్గన్స్ ఫిట్నెస్. సో ఈ విధంగా చేయడం వల్ల బాడీ షేప్ అండ్ వెయిట్ లాస్ ఉంటుంది. 5 minutes డ్యూరేషన్. ఎవరికైనా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, యాసిడిటీ కానీ, హార్ట్ ప్రాబ్లం ఉన్నా, వర్టిగో ఆర్ మైగ్రేన్ ఉన్నా యోగా టీచర్ పర్యవేక్షణలోనే చేయాలి కంపల్సరీగా. ఇక యూట్యూబ్లో చూస్ చేసేవారు కానీ మేము చెప్పేది యాజ్ యూజువల్గా ఫాలో అవుతే వెయిట్ లాస్ కంపల్సరీగా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఆన్లైన్ అండ్ క్లాసెస్ కూడా ఉన్నాయి మనకి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి. స్క్రీన్ మీద నెంబర్స్ ఉన్నాయి. ప్రీవియస్ వాటిలో కూడా ఫోన్ నెంబర్ ఉంది. మీరు కాల్ చేసి డీటెయిల్స్ తీసుకోవచ్చు. సో ఈ విధంగా 5 minutes చూసారు కదా. కంటిన్యూ 2 minutes ఈ వీడియో. లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్, లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్. ఆన్లైన్లో కూడా చేస్తున్నారు. చూడండి ఎలా చేస్తున్నారు. సేమ్ పోస్టర్, బ్యాక్ ఫార్వర్డ్ అండ్ ఫ్రంట్ ఫార్వర్డ్. లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్. దీర్ఘ శ్వాస, దీర్ఘ నిశ్వాస. బ్రీత్ చాలా ఇంపార్టెంట్. బ్రీత్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూసుకోవాలి. చూడండి ఆన్లైన్లో డే బై డే 1 మెంబర్స్ ఆటోమేటిక్గా యాడ్ అవుతున్నారు. సో నెక్స్ట్ వన్ పోస్టర్. ఓన్లీ వన్ సైడ్ అండి. మనం పోస్టర్ చేంజ్ చేసాం కదా, ఇట్లా వన్ సైడ్. ఫస్ట్ లెఫ్ట్ సైడ్ చేయాలి ఎప్పుడైనా సరే. సో వన్ సైడ్, సైడ్ లెగ్ అప్ అండ్ ఫ్రంట్ అప్ అండ్ అర్ధగడి చక్రాసన. అగైన్ సైడ్ అప్, బాడీ బెండ్ చేయాలి లెగ్ అప్ చేసినప్పుడు. ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్, ఇన్హేల్ ఎక్సేల్. వన్ సైడ్ 2.5 minutes, వన్ సైడ్ 2.5 minutes ఈ విధంగా. సో దానివల్ల ఏంటంటే వన్ సైడ్ మజిల్స్ అన్నీ ఒక సైడ్ మజిల్ హోల్డ్ ఉండి ఇంకొక సైడ్ మజిల్ మూమెంట్ ఉండటం వల్ల ఆటోమేటిక్లీ హీట్ ప్రొడ్యూస్ అయ్యి షేప్ వస్తుంది. ఇంచు లాస్ పర్ఫెక్ట్ పోస్టర్ అనమాట ఇది. మీరు ప్రాపర్గా కరెక్ట్గా నోటీస్ చేసి జస్ట్ మీరు ట్రై చేయగలిగితే డెఫినెట్గా ఆ ఫీల్ మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. ఇప్పుడు ఆఫ్టర్ లెఫ్ట్ అయిపోయింది, రైట్ సైడ్ చేస్తున్నారు సేమ్ యాస్టీస్. 2.5 minutes, 2 minutes 30 seconds అనమాట. సో ఈ విధంగా లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్. సో వన్ సైడ్ వల్ల మనకి ఇప్పుడు ఏంటంటే మనం ఎక్కువసేపు స్టాండింగ్ ఉన్నప్పుడు కూడా నీ జాయింట్ కానీ, కాఫ్ మసిల్లో కానీ, ఫుట్లో కానీ బర్నింగ్ ఉంటుంది. అది కూడా బాగా రిలీఫ్ అవుతుంది. నెక్స్ట్ వన్ పోస్టర్ పర్వతాసన్ స్ట్రెచ్ అండ్ పాదాస్తాసన్, హ్యాండ్స్ క్యాచ్ లెగ్ బ్యాక్. అండ్ ఈ విధంగా 5 minutes స్లో మూమెంట్, 5 minutes లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్. అండ్ బ్యాక్ లంబర్ అండ్ థైస్, హిప్, లోయర్ అబ్డమన్, నీ జాయింట్ స్ట్రెంత్, ఫుట్ స్ట్రెంత్. లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్. బ్రీత్ ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా చూసుకోవాలి. బ్రీతే చాలా ఇంపార్టెంట్ ఇందులో. చూడండి ఆన్లైన్లో కూడా చేస్తున్నారు. యాజ్ యూజువల్ పోస్టర్ని నోటీస్ చేస్తూ మేము చెప్తున్న విధంగా. సో ఈ విధంగా మనం ఎక్కడ కూడా బ్రీత్ మిస్ అవ్వకుండా చూసుకోవాలి. లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్. దీర్ఘ శ్వాస, దీర్ఘ నిశ్వాస. శ్వాస చాలా ఇంపార్టెంట్. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వండి. మీకు అన్ని విధాలుగా అన్నీ సజెస్ట్ చేస్తాం. హెల్త్ వైజ్గా కూడా ఓవరాల్ ఫిట్ అవుతుంది. సరిగ్గా ఎలా చేస్తున్నాను, బాడీని స్ట్రెచ్ చేస్తూ చేయంగా బాడీ ఓవర్ హీట్ అవుతూ ఫుల్ స్వెట్టింగ్. దాదాపుగా మనకి ఈ 1 hour క్లాస్ అయ్యేసరికి 600 to 700 calories బర్న్ అవుతుంది. నెక్స్ట్ వన్ పోస్టర్ అర్ధవష్టాసన, పాదహస్తాసన. సో హిప్ జాయింట్ అండ్ లంబర్ అండ్ నీ జాయింట్ స్ట్రెంత్కి అండ్ షోల్డర్స్ కదలకోకుండా బ్యాక్ షోల్డర్స్లో, బ్యాక్ రిప్స్లో ఉన్న ఫ్యాట్ బర్న్ అవ్వడానికి, థైస్ తొందరగా ఫాస్ట్గా ఇంచ్ లాస్ అవ్వడానికి, హిప్ జాయింట్ ఇంచ్ లాస్ ఎక్కువ సీట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది ఎక్కువ తగ్గడానికి, తర్వాత లోయర్ అబ్డమన్ కూడా అన్ని వేరియేషన్స్లో మూవ్ చేయాలి. సో ఈ విధంగా పాదహస్తాసన, అర్ధవష్టాసన 5 minutes, 5 minutes స్లో మూమెంట్. చూడండి ఆన్లైన్లో కూడా చేస్తున్నారు. లాంగ్ ఇన్హేల్ లాంగ్ ఎక్సేల్. మీరు ఒకవేళ చేయాలనుకుంటే ఎంటీ స్టమక్తో చేయాలండి. తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దు, అది మంచిది కాదు. ఉదయం కానీ సాయంత్రం కానీ ఖాళీ కడుపున చేయండి చేసేటప్పుడు.
ఒకవేళ యోగా చేయాలంటే మినిమం 1.5 అవర్ ఎంటీ స్టమక్ ఉండాలి. అంటే ఇప్పుడు మనం 5 o'clock చేయాలనుకుంటే అరౌండ్ 2:30కి కంప్లీట్ చేసుకుంటే 3 లోపు మంచిది. సో నెక్స్ట్ వన్ శవాసనలో 2 legs stomach fold, foot floor touch and jump. Well again, leg straight floor, 2 legs stomach fold, foot floor touch and jump. 2 legs straight floor, 2 legs stomach fold అండ్ ఫుట్ ఫ్లో టచ్ అండ్ జంప్. బ్రీత్ చాలా ఇంపార్టెంట్, బ్రీత్ ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు. సో ఈ విధంగా లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సేల్, లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సేల్. 5 minutes, 5 minutes స్లో మూమెంట్, 5 minutes. ఇక్కడ కూడా జంప్ మిస్ అవ్వద్దు. ఇది బాగా స్టమక్ వెయిట్ లాస్. ఎందుకంటే మనం స్టాండింగ్స్లో లెగ్స్ని ఎక్కువ స్ట్రగుల్ చేసాం కదా, ఆ విధంగా లెగ్స్ రిలాక్స్ అవ్వాలి, అట్ ఏ టైం మనకి స్టమక్ వెయిట్ లాస్ రావాలి. సో అందుకని ఈ ఆల్టర్నేట్ పోస్టర్ని మనం నోటీస్ చేస్తున్నాం. సో చూడండి ఎంత బెనిఫిట్ ఉంది. మనం ఆటోమేటిక్గా స్టమక్ వెయిట్ లాస్ చేస్తున్నాం, లెగ్స్ని రిలాక్స్ చేస్తూ మూవ్ చేస్తున్నాం. సో ఆటోమేటిక్లీ వెయిట్ లాస్ ఉంటుంది, లెగ్ స్ట్రెంత్ ఇంప్రూవ్ అవుతుంది, అండ్ మనం ఫర్దర్ చేయబోయే ఆసనాస్ వెయిట్ లాస్కి ఇంకా సపోర్ట్ అవుతుంది లెగ్స్. ఎందుకంటే స్టాండింగ్ ఎంత ఎక్కువసేపు చేయగలిగితే బాడీ అంత రిలాక్స్ అవుతుంది. ఆఫ్టర్ స్లోలీ 10 minutes రిలాక్స్ శవాసన్, 10 minutes శవాసనం రిలాక్స్ అవ్వాలి. ఆఫ్టర్ స్లోలీ రిలాక్స్ టు బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, లాంగ్ ఇన్హేల్, లాంగ్ ఎక్సేల్. హరి ఓం సాయి.